హలో, మేనేజర్ చంద్రన్ స్పీకింగ్. శ్రీధర్ బాబు గారా? నాన్నగారితో మాట్లాడాలా? జస్ట్ ఏ మినిట్ సార్. అబ్బాయి గారు అయ్యగారితో మాట్లాడాలంటే వెళ్ళి పిలుచుకురా. ఇప్పుడే పిలుచుకొస్తా. జస్ట్ ఏ మినిట్ సార్. అయ్యగారు, చిరబాబు గారి నుంచి ఫోన్ వచ్చింది. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో మై సన్. హలో డాడీ, హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్ డాడీ. వెరీ గుడ్. చూడు శ్రీధర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే చేసావు. ఇట్స్ ఆల్ రైట్. ఏం లేదు, నువ్వు ఈ రాత్రి కోణార్కులో బయలుదేరుతున్నావు, రేపొద్దున ఇక్కడ ఉంటున్నావు. నువ్వు రేపొద్దున ఇక్కడ ఉండి తీరాలి. ఐఎమ్ సారీ, 2 రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అందుకని నీకు ట్రైన్ లో ఎయిర్ కండిషన్ కుపే బుక్ చేశాను. వై? ఎనీ ప్రాబ్లం? ఇట్స్ ఆల్ రైట్. పార్టీ అయిన తర్వాత బయలుదేరు. ఇట్స్ నో ప్రాబ్లం మై బాయ్. నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ ఆగుతుంది. అండర్స్టాండ్? లిజన్ మై సన్, నువ్వెవరో తెలుసా? రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరన్ సన్. నాకు చేతగాంది, నీకు వీలు కాంది ఏదీ లేదు. సో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ నేను కాంటాక్ట్ చేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఓకే? నౌ గో అహెడ్ విత్ యువర్ పార్టీ. ఏమిటి సార్, ఎంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి? రైలు పట్టాలు పేకడని, లేకపోతే ఏమిటి? మరి రైలు స్టేషన్కి ఎందుకు వస్తారు? రైలు ఎక్కడని? ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు బాబు. కోణార్కు ఉంది కదండి. కోణార్కులు, కోరమండలు ఇక్కడ ఆగవు బాబు. అది కాదు బాబు, ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది? ఆగిన రైలును ఆపుతాం, మేము ఆపిన రైలునే ఎక్కుతాం. Yes, it's coming, బట్ నాట్ స్టాపింగ్ సార్. you will see, sir. నమస్కారం సార్, నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్. ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్. Good. He will pay the fine for pulling the chain. Look to him. ఓకే సార్. Thanks. Bye. Bye bye. Hey. విష్ యూ హ్యాపీ జర్నీ సార్. Miss? నిన్నే పిలిచేది. మీకోసమైనా రైలు ఆగింది? Yes. ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను. ఈ ట్రైన్ నేను రిజర్వ్ చేసుకున్నాను. What nonsense you are talking? మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా? What do you mean? I mean, you are very mean. What? Yes. డబ్బుంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా? ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా? మనుషుల బ్రతుకులతో, ప్రాణాలతో, ఆశలతో ఆడుకుంటారా? ఏ డబ్బుంది కదా అని విమానంలో చూడకండి, బ్రతుకుతారేమో చూద్దాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడతావేమిటి? అవును, ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో, ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది? మీకు కావాల్సింది మీ స్వార్థం. వండర్ఫుల్, వండర్ఫుల్. కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు. మిస్, ఓ ఐఎమ్ సారీ, నువ్వు మిస్వేనా? అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా. జరిగింది కూడా జరగనట్టు తుడిచి పారేయడం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను. అరే అప్పుడే లేస్తావు ఎందుకు? స్టేషన్ వచ్చినట్టు చూడు. నీకు సీట్ లేకపోయినా, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా, నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది. స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా? భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటికి రాను. గుడ్ గుడ్. ఆడపిల్లకి ఆ మాత్రం ధైర్యం కావాలి. ఐ అప్రిషియేట్ యూ. జస్ట్ ఎ మినిట్. ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. మిస్ లక్ష్మి,
సేల్స్ రిప్రజెంటేటివ్, బ్యూటీ ప్రొడక్ట్స్. బ్యూటిఫుల్. పసిబిడ్డగా నీకు ఇది చూపుతుందా? ఆ తర్వాత నువ్వు తప్పటడుగులు వేస్తూ నడకలు నేర్చిన నట్టి, ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలిది. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు పట్టుబడి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తును, తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను, అధికారాన్ని. చాలండి, లాయర్గా మీరు రిటైర్ అయినా ఆ మాటలు మాత్రం పోలేదు. రా బాబు, అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు మమ్మీ, ఇక్కడే ఉంటా. అవును, ఇక్కడే ఉంటాడు. నిజంగా? నిజమేనో. చూడు శ్రీధర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి ఇంటికి చేరుకుంటాడు, అబ్బబ్బో ఇదే గొడవ గొడవ గొడవ. రైట్, వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పాయింట్ చేశాను. వీళ్ళు నీ పని, నీ ఆఫీసు పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ డాడీ. రా ఆఫీసు పని చూద్దాం. అబ్బా, అవన్నీ తర్వాత చూస్తాలండి, ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా రోజులు అయింది, ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే. రైట్, చెన్నై గారికి బాత్రూంలో అన్ని రెడీ చేయండి. ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాను. ఏం లేదు, వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. హాయ్ బావా. ఎవరు నువ్వు? చిక్ చిక్. ఎవరు? ఐఎమ్ కవిత, యు నో. కవిత ఎవరు? గుర్తుపట్టలేదా? అంతు చిక్కడం లేదు. ఓ కమాన్ కమాన్ బావా. చిక్ చిక్, మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందిన దానివి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్, అందుకే వచ్చాను. చిక్ చిక్. ఓ, దత్తుడు మావయ్య గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు. లేదు గీయలేదు కానీ నువ్వు వెళ్ళు. బావా, నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్ లో ఉన్నావు. నానా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత, సెక్స్ బాంబ్. సెక్స్ బాంబు కాదు, ఆటం బాంబులా ఉన్నావు. వెళ్ళు వెళ్ళు. లిసన్ టు మీ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. బావా, నువ్వు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసావా? లేదు. ఓ వాట్ ఏ గేమ్, వాట్ ఏ థ్రిల్. అందులో సుబ్బారావు ఆడుతుంటే ఒకటే బాల్ గోల్ లో ఉండాల్సిందే. yes సుబ్బారావు, దట్స్ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. మిస్ చిక్ చిక్, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్. బావా, దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిల్. ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ ఎలవ్ ఇట్. Okay, Daddy. I will take up this case as a challenge. Very good, very good. Come on, put the time.